సిద్దిపేట ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేసీఆర్ను పిలవడంపై ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు తెలిపారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వినూత్నంగా నిరసన తెలిపింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో గొర్రె తలకాయతో పార్టీ శ్రేణులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాయి. గ్రామ ముఖ్య కూడలిలో గొర్రె తలకాయతో కూడిన రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి రేవంత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇస్తే యావత్ తెలంగాణకి ఇచ్చినట్టే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ తెలివిని గొర్రె తెలివిగా అభివర్ణించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్లో బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. మాజీ సీఎం కేసీఆర్ని సిట్ విచారణకు పిలవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గులాబీ శ్రేణులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం, విచారించడంపై గులాబీ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సిద్దిపేట ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. సిట్ విచారణకు కేసీఆర్ను పిలవడంపై ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ కక్షపూరిత